హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యాప్సికమ్ కర్రీ నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. క్యాప్సికమ్, ఉల్లిపాయ, టమాటా కట్ చేసి ఉంచుకోవాలి. బాండీలో నూనె వేసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, తాలింపు గింజలు వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా చిటపట వేగాక అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా కలుపుకొని అందులో 4-5 కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేటట్టు బాగా వేగాక ఇప్పుడు టమాటా మిక్సీకి పట్టి వేసుకోవాలి. అది బాగా నూనెలో మగ్గాక ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకొని నీళ్ళు వేసుకొని బాగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.